కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు యేసుక్రీస్తు పేరట అందరికీ వందనాలు. ఆ యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పేరట మీ అందరికీ కూడా వందనాలు. మరి ఆరాధన సమయం అయింది, ముందుకెళ్దాం, వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినం దేవుడు ఏర్పరిచిన వాక్యం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. ఏమనుంది? కావున మీ యందు దయ చూపవలనని, ఏం చూపాలని? దయ చూపవలనని యెహోవా ఆలస్యము. దేనికి ఆలస్యం చేస్తున్నాడు? దయ అంటే దేనికోసం? దయ అంటే ఒక ఖైదీ ఉన్నాడే అనుకో, అతను శిక్ష వేసారు. శిక్ష అట్ట మరణ శిక్ష వేసారు. మరణ శిక్ష పలానా తారీఖు పలానా చూతారుగా ఆ రోజు వేసే రోజు దయచూపి కొట్టేస్తా ఉంటారా? ఒకసారి వేసాక లాస్ట్ కోరిక ఏదో చెప్పమంటారు, తప్పదు నాకు తెలిసి. లేదు, ఆ సమయం దాకా ఇతను సత్తు అంటే ఇతను ఎలా నడుచుకుంటున్నాడు, ఇతని ఆలోచన ఎలా ఉంది, ఇతని నడవడికి ఎలా ఉంది, ఆ ప్రవర్తన చూస్తాడు. సత్ప్రవర్తన. ఆ ప్రవర్తన చూసి వారిలో ఏదన్నా దయపుడితే తను పర్వాలేదు అనుకుంటే ఏ స్వతంత్రం దినం రోజు వాటిని తీసివేస్తారు. కానీ దేవుడు ఆనాటి నుండి ఈనాటి దాకా దయ్య చూపుతూ ఆలస్యం చేస్తున్నాడు. దేనికోసం? నీ కళ్ళు మోసపుచ్చకూడదు, నీ నోరు మోసపుచ్చకూడదు, నీ మాటలో, నీ పెదవుల నుండి వచ్చు మాటలో నీ నాలుక మోసపుచ్చకూడదు. నీ జీవిత విధానం సరిగ్గా ఉండాలి. నిర్గమకాండం 20వ అధ్యాయం దేవుని ఆజ్ఞలు ఏమని ఉంటాయమ్మా? నీ దేవుడైన యెహోవాను నేనే. మైకులో చెప్పు తల్లి. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప నేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీల అందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనరాదు. హల్లెలూయా. విగ్రహం అనగానే మనం ఎవరినో ఇప్పుడు ఎత్తుకోవట్లా. విగ్రహం అంటే ఏం కాదు, అందరం క్రైస్తవమే కదా. చేతులు ఎత్తండి, క్రైస్తవులు అన్న వాళ్ళందరూ కొత్త క్రైస్తవులని చేతులు ఎత్తారు. వీళ్ళు ఎవరెవరు ఎప్పుడెప్పుడు దూషణ చేశారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు వీళ్ళు ఏ విగ్రహం ఉంది? ఏ విగ్రహం ఉంది? వీళ్ళు దేనికి లోపడ్డారు, దేనికి లోపడలేదు. వీళ్ళు ఏ విగ్రహం ఉంది? దేవుడు ఆజ్ఞ. నిర్గమకాండం 20:12 18 చూడు, చదువు. నిర్గమకాండం 20వ అధ్యాయం చదువు 4వ వచనం. పైన ఆకాశమందే గాని
కింద భూమి అంతే గాని ఆ. భూమి కింద నీళ్ళ అంతే గాని ఆ. నిన్ను దేని రూపమునైనను ఆ. విగ్రహమునైనను ఆ. నీవు చేసుకొనరాదు ఆ, వాటికి సాగిలపడకూడదు ఆ. వాటిని పూజింపకూడదు ఆ. ఎలయనగా ఉమ్. నీ దేవుడైన యెహోవా అనుగు ఆ. నేను రోషము గల దేవుడను ఆ. నన్ను దేశించు వారి విషయములో ఆ. 3-4 తరముల వరకు ఆ. తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించును ఉమ్. నన్ను ప్రేమించిన ఆ. నా ఆజ్ఞలు గైకొనే వారిని ఆ, ఆజ్ఞల కాండు చదువు. ఆజ్ఞల కాండు కావాలా? నిగమ కాండం 20లో ఆజ్ఞల కాండు చదువు. నీ తల్లిదండ్రిని నీ దేవుడైన యెహోవా ఆ. నామమున ఆ. వ్యర్థంగా నుంచరింపకూడదు ఆ. యెహోవా తన నామమును వ్యర్థముగా నుంచరింపు వాణ్ణి నిర్దోషిగా ఎంచువాడు ఆ. విశాల దినమున ఆ. ఆ. ఇన్నాడు యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుషుడు అగునట్లు. ఎంత అంటే దీర్ఘాయుషు. ఇందాక యెషయా 30:18 ఏమన్నాడు? 30:18లో దయ చూపవలనని ఆడ ఆలస్యం చేస్తున్నాడు. ఏడేమంటున్నాడు? దీర్ఘాయుషుమంతుడగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించుము. భూమి మీద నీకు తండ్రి అంటూ ఎవడు లేడన్నాడు, నీకు గురువు అంటూ ఎవడు లేడన్నాడు. సమస్తము నేనే అన్ను తప్ప నీకెవరో అని ఆయన సేవకులు పంపించాడు. యేసు ప్రభు వారు శిక్షలన్నిటిని భరించాడు, మరణానికి ఎక్కాడు, శిలువ మరణ త్యాగం చేశాడు, ఆయన పునరుద్ధానమై మరలా లేచాడు. కానీ మరలా ఆ తర్వాత ఆ శిక్షలు, ఆ మరణాలు, ఆ బాధలు, ఆ ఆకలి, ఆ ఎదురులు ఎవరు చేస్తున్నారు అంటే దేవుడు ఎంచుకున్న సేవకుడు. నువ్వు ఇప్పుడు సేవకుడు రీతిలో నువ్వు నడవాలి, సేవకుడు రీతిలో నువ్వు నడుచుకోవాలి, సేవకుడి విధానంలో నువ్వు కలవాలి. అసలు నీకేం తెలియనప్పుడు నీకు బాప్తిసం ఇచ్చి నడిపించి నీకు నేర్పించింది ఎవరు? నువ్వు ఆ సంఘాల్లోకి వెళ్ళి ఆ సేవకుడి దగ్గర నేర్చుకొని కొంచెం తెలియగానే వీళ్ళు ఇప్పుడు చేస్తుందేంది? యూదాలాగా తిరుగుబాట, లేదా పేతురు పౌలు గారు లాగా లోపడుతున్నాడా? ఇస్కరియోత లోపల తిరుగుబాటు గడియడు, లోపల ఉన్నట్టే అందరితో ఉన్నాడు అపొస్తలులతో. కానీ ఈ లోపల ఏముంది? యేసునే 30 నాణ్యాలకి వేసాడు లోపల. ఛాన్స్ దొరికితే కోసం చూశాడు, ఛాన్స్ దొరికింది. ఇప్పుడు అలాంటి క్రమంలో ఎవరున్నారు? దేవుడితో నీవు ఉన్నావా? దేవుడు తన పోలికతో సేవకుడి నీ దగ్గరికి నడిపిస్తే సేవకుడు రూపాన్ని నువ్వు చూస్తున్నావా? సేవకుడు రూపంలో ఉన్న దేవుణ్ణి మీరు చూస్తున్నారా? దేవుడు మీ పక్షాన దయ చూపుతున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఏమనుంది 13 చూడు, నరహత్య చేయకూడదు. ఏం చేయకూడదు? మాటలతో నరహత్య, కత్తి కటారాలు అక్కర్లా. ఇప్పుడు జనాలు కత్తులతో లేకుండానే చంపేస్తున్నారు. వీళ్ళ డైలాగులతో వీళ్ళు క్షీణించుకోవటమే జనాలు. మనిషిని కృంగతీస్తున్నారు అన్నమాట. ఆ మనిషి ఆ పని వద్దన్నా కానీ ఆ పని చేయటం, ఆ మనిషిని కృంగదీయటం, ఆ మనిషిని ఆలోచనలో నడిపించటం, ఆ మనిషి ఏమి చేయాలో తెలియకుంటాం, ఆ మనిషి కృంగిపోవటం. నరహత్య ఇది భయంకరమైన నరహత్య. ఈ కలొక కోర్టు నీకు శిక్ష విధించి తప్పించిద్దేమో కానీ యేసయ్య రేపు శిక్ష మాత్రం నీకు విధిస్తాడు. నరహత్య, మాటలతో నరహత్య, చూపులతో నరహత్య, ద్వేషాలు, అప్పటికప్పుడే తొందరపాట్లు, కోపాలు. ప్రభు ఏమన్నాడండి? నాలో ఏం దొరికింది అన్నాడు? ప్రేమ, సమాధానము అన్నీ దొరుకుతాయి. ఆయన కాకుండా వాళ్ళకు కోపం రాదు. ఆయన కోపడ్డా? జకరేలు కోపడ్డా? పేతుని కోపడ్డా? మంతలేని మరియని కోపడ్డా? విభజన కోపడ్డ స్త్రీని కోపడ్డా? ఎవరిని కోపడ్డాడంటే ఆయన బిడ్డలను తరుము వారిని ఆయన కోపడ్డాడు. హల్లెలూయా. రెండోది ఏమనుంది? వ్యభిచరింప. చూడండి, మరి ఇదొక విగ్రహం, ఇదొక విగ్రహం. బాప్తిసం తీసుకుంటాం, అన్నీ చేస్తాం, కానీ మాట్లాడుకోండి ఎన్ని
చేయకూడని ఎన్ని. ఎంతమందికి దేవుడిలో విలువ తెలుసు మీకు? దేవుడి సన్నిధానానికి విలువ తెలుసు? దేవుడు ఆత్మీయత మీరు పొందుకున్నారు? లేఖనాలు ఎంతమంది రోజు చదువుతున్నారు? బైబుల్ ఎంతమంది శ్రద్ధగా ధ్యానిస్తున్నారు? మీరు బైబుల్లో ధ్యానిస్తే మీలో దేవుడు హృదయం వస్తుంది, పరిశుద్ధాత్ముడి ప్రేరేపణ వచ్చింది. ఇవన్నీ లేదనుకో, ఏడా మోషేకు వర్తమానం పంపగా ఇక్కడ చదువుతాడు, ఇంటికి పోయావో అన్నం కూర కాడ కానీ తేడా కానీ వస్తే వాళ్ళమ్మని వీళ్ళమ్మని అన్ని నోట్లో నుండి వచ్చినన్ని యేసునామములో హల్లెలూయా. ఎంతమంది భార్యల చేతులు ఎత్తండి, నీ మొగ్గులు అక్కడ తెలుస్తున్నారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళే తిట్టట్లా మీ మీద. గుర్తు పెట్టుకోండి, నోటి దోషణ వ్యభిచరింపకూడదు. మూడోది, ఏం దొంగలింపకూడదు? నీలో పరిశుద్ధాత్మను పంపించేసి వాడొస్తున్నాడు దొంగిలించడానికి. నేను ఎవడు? మరి మీలో పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడా? ఎవరిని దొంగిలిస్తున్నారు మీరు? ఎవరు సంతానం మీరు? ఎవరో రక్తం ద్వారా కరగబడ్డారు మీరు. మరి మీరు ఎవరిని దొంగిలియాలి? అసలు దొంగిలిచ్చే మాట దేవుడి కాడ ఉందా? ఎవడైనా నీకు సహాయం అడిగితే 1 రూపాయి అడిగితే 2 రూపాయలు అన్నాడు. మరి మీరేం చేస్తున్నారు? చూడండి, దేవుడు అన్ని వేళ దీర్ఘాయుష్మంతుడై ఉండడానికి మిమ్మల్ని దేవుడే ఓపికగా ఉన్నాడు. ఒక దీర్ఘాయుష్మంతమే కాదు, ఆయన దయ చూపుతున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడు కన్నా నీ హృదయాలు మార్చుకోండి, మీరు శుద్ధీకరించబడండి, మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, శాంతి సమాధానాన్ని కలిగి ఉండండి, ఆయన కృపణ కోసం వేడుకోవాలి. చూడండి, దినవృత్తాంత ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. ద్వితీయోపదేశ కాండము. ఎవరంట ఆయన? కనికరము గల దేవుడు. కాబట్టి మనం ఇంకా చర్చి ఆరాధన స్టార్ట్ అయినప్పుడు మీరు వచ్చేటప్పుడు వర్షం పడుతున్నా, ఇప్పుడు వర్షం పడుతున్నా, ఒకసారి చూసుకోండి. ఎందుకు? గుర్తు పెట్టండి, బాగా గుర్తు పెట్టుకోండి. దేవుడు ఒక నిబంధన చేస్తాడు. ఈ వాగ్దానం మీరు అసలు ఎంతమందిలో పొందుకున్నారు నేను అడుగుతున్నా, చెప్పండి. ఇక్కడ ఉన్నవారు, యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలో అందరినీ అడుగుతున్నాను, వాగ్దానాలు అన్ని రకాలు పొందుకుంటారు. దేవుడి వాగ్దానం ఎంతమంది పొందుకున్నది అడిగిన దానికి ఇప్పుడు చెప్పాలి. నేను స్టార్టింగ్ లో పరిశుద్ధాత్మ పూర్ణునై దేవుడు చెప్పిన కాడికి వెళ్తా పరిచర్య సేవను ప్రారంభించినప్పుడు బాగా అన్ని విషయంలో ఎక్కిలు పడి ఎడుతుంటే దేవుడు అన్నాడు, నీకును నాకును మధ్య ఈ నిబంధన గుర్తుగా ఉంచాను అన్నాడు. ఏంది ప్రభు ఆ నిబంధన అంటే, నీ కాలమందు వర్షము దాని కాలంలో కాదు, నీ కాలంలో పడుతుంది. నాకు నీకు మధ్య నిబంధన నెరవేరు వరకు ఈ వర్షము సూచన అన్నాడు. హల్లెలూయా. ఈ నిబంధన ఎంతమందికి వచ్చింది? ఈ వాగ్దానం ఎప్పుడైనా వచ్చింది మీకు? నాకు అప్పటి నుండి ఇప్పటికి ప్రతి దానికి వర్షం నాకు సమాధానం ఇస్తున్నాడు. మందిరం ఇయ్యాలే మన ప్రారంభోత్సవం. వర్షం పడితే జనాలు రాగనుకోవాలా? నాకు వర్షం పడగానే ఆనందం వేసి లోపలికి రాగాలి. దేవా, నీ నిబంధన నాకు నేను కాదు దేవా, నాకు ఇచ్చిన నిబంధనను ఈ జనమును చూడాలి, ఈ జనములు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేస్తే వాగ్దానం నిలబెడతాడు. మనం ఓపికతో కనిపెట్టుకొని ఇన్నాళ్ళు నడిచాం, కొద్దికాలం నడవలేవా? ఆయన వచ్చే సమయం వచ్చేసింది. ఇన్నాళ్ళు ఓపిక పడ్డావు, కొద్ది కాలం ఓపిక పడలేవా? నీ నోటిని జాగ్రత్తగా ఉంచుకో, కన్నును శుభ్రంగా ఉంచుకో, శరీరం శుభ్రంగా ఉంచుకో. ఆయన వచ్చే సమయం దగ్గరకు వచ్చింది. వ్యభిచరింపకూడదు, నరహత్య చేయకూడదు, దొంగలింపకూడదు. నీవు నీ తండ్రిని నీ తల్లిని, ఇదిగో నీకు ముందుగానే నీ సేవకుడు ఉన్నాడు, నీ దేవుడు ఉన్నాడు, నీ దేవుని సన్మానింపు,
నీ దేవుని నిత్యం స్తుతించు, నీ దేవుని నిత్యం ఆరాధించు. దేవుని కాదని నీవు తిరుగుబాటు చెయ్యకూడదు. హల్లెలూయా. చదువు ఏమనుంది? 4:31. నీ దేవుడైన కనికరంగల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు. నిన్ను నాశనము చేయువాడు తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. హల్లెలూయా. అసలు ఆయన ఏది మనసునే మనల్ని దూషించిన వాళ్ళందరికీ వాళ్ళకే దొరుకుతుంది. ఇవాళ మనం దూషించని నన్ను ఒకళ్ళు ప్రార్థనకు పిలిచారు. నన్ను ఒకళ్ళు ప్రార్థనకి లైవ్, ఇది డైరెక్ట్ లైవ్ లో చదువుతున్నా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. తెలిసిన వాళ్ళే నాతో పాటు చాలా ఉన్నారు. ప్రభు మా కృపలో చాలా అద్భుతాలు. వాళ్ళ ఇంట్లో కూడా ప్రభు మనమే ప్రవచనాలు చెప్పాం. వాళ్ళే ప్రార్థన పిలిస్తే వెళ్ళా రెడీ అయ్యి ఎట్లాగే ఏ బట్టలు మందిరం ఏమో ఒక పక్క పని జరుగుతుంది. సరే అయినా వెళ్ళాలి, పిలిచినప్పుడు వెళ్ళాలి కదా. మనకి ఎన్ని పనులు ఉన్నా నేను అటు వెళ్ళి కనపడదామని వెళితే అసలు చూసి కూడా చూడనట్టయితే ఉన్నారు. నేను పోయి చివరగా జనాల మధ్యలో చివర కుర్చీలో కూర్చున్నా. మేకుండా చూడట్లేదు, ఊళ్ళో కూర్చోబెట్టుకుంటున్నారు, ఏదేదో చేస్తున్నారు. ఎప్పుడు పావు గంట తర్వాత వచ్చి ఏందాక సార్ అది గురించి నీవు ఎవరిని ఏమంటున్నావు, ఎవరిని పిలుస్తున్నావు? మరచాడు. నేను కళ్ళు మూసుకోవడం కాదు, నేను ఇంట్లోనే ప్రార్థన చేసే ఒక పక్క మందిరం పని ఉంది. తోటోడు పిలిచాడు. పిలిచినప్పుడు నువ్వు మొహం చాటి వేయొద్దన్నావు కాబట్టి నేను వెళ్తున్నా. అక్కడికి వెళ్ళినా కానీ నువ్వు నాతోనే మాట్లాడాలి. ఆడ ఏ సేవకుడు ఉన్నాయి, నేను సేవకుడని నాలో గర్వం అయితే లేదు. ఆడకెళ్ళినా కానీ నువ్వు నాతో ఆడకెళ్ళాక అంత విరోధం అయిపోయింది. మధ్యలో మాటలే వచ్చాయి. మరి నాతో మాట్లాడన్నా కదా. ప్రవచించిన వాడు సమర్థుడు అని వచ్చింది. హల్లెలూయా. గర్భఫలం రాటకైనా దేనికైనా ఇది ఇచ్చిన వాడు సమర్థుడు. మర్చిపోతున్నారు మీరు. దేవుడు అన్నాడు, గుర్తుంచుకో, నిన్ను వెనకేసిన వాడిని గుర్తుంచుకో, నిన్ను నవ్విన వాడిని గుర్తుంచుకో, దూషణ చేసిన వాడిని గుర్తుంచుకో. పర్టికులర్గా గుర్తుంచుకో. నువ్వు అంతే. రేపు నేను నీకు చూపిస్తా. నీకు వాళ్ళు గుర్తుండాలి. వాళ్ళు గుర్తుంచుకో. చెయ్యవలసిన రీతిలో నేను వారిని నీ దగ్గరికి నడిపిస్తాను. నేను ఒకే ఒక మాట ప్రార్థనే. మళ్ళీ లేచాను. రోజు మీరు ఫోన్ చేసి మొన్న కదా మధ్యాహ్నం కరెక్ట్గా 1:00 ఏం చేసి రోజు మీరుతో మాట్లాడుతున్నా. ఈ లోపలికి ఈ పని మాట్లాడుతూ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి బైబిల్ పెట్టేసేసి ఈ పని మీద మళ్ళీ పరిచర్య మీద తిరగడం సరిపోయింది. ఆ రమ్ములు కొట్టడం ఏంది. దేవుడు అన్నాడు, వాడు గుర్తుపెట్టుకుని నీవు అవుతున్నాడు శాత అసూయ పడవాకు. వాడు అసూయ పడ్డాడు నీ మీద, నువ్వే బాధపడబాకు. నువ్వు అసూయ పడబాకు. నువ్వు అసూయ పడబాకు. సైలెంట్గా ఉండు. ప్రతి దానికి ఓర్పుండు, తగ్గింపు ఉండు. అన్నిట్లోనూ ప్రతి దాంట్లోనూ ఏం కావాలి? ఓర్పు, తగ్గింపు. నీకు ఈ రెండు ఉన్నప్పుడు వీడేమన్నాడు? నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. ఎందుకు విడవడు? నీలో కనికరం, ఆయన కనికరం వచ్చింది, ఆయన కృప వచ్చింది, ఆయన ప్రేమ వచ్చింది, ఆయన సమాధానం వచ్చింది. ఆయన తిరుగుబాటు చేయలేదు కాబట్టి నువ్వు తిరుగుబాటు చేయి. ఆయన తిరుగుబాటు చేశాడా? కొట్టారు, నవ్వాడా? ఏడ్చాడా? ఎందుకు కొడుతున్నారా అని అడిగాడా? పొంతి పిలాతో అడిగితే మీరు నిన్ను ఇంత దూషిస్తున్నారు, నువ్వు నిజంగానే యూదుల రాజువా అని అడిగితేనే ఆయన ఒకే ఒక్క మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాల? నీవు అన్నట్టే.
అన్నిటికీ ఓర్పు సమాధానం, ఉమ్మూశారు, వస్త్రాలు చించారు, అన్నీ చేశారు. ఏం మాట్లాడాల, రక్తాన్ని కార్చాడు. తల్లి తన కుమారుడు కోసం పాలైపోయిన రక్తాన్ని కూడా ఇచ్చితే అంతకన్నా ఎక్కువగా రక్తధారలుగా నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. హల్లెలూయా! ఆయన రక్తాన్ని దారులుగా చిందించాడు. ఆయన కనికర స్వరూపుడు. నీ పక్షమున ఇప్పుడు ఆయన మౌనంగా ఉండడు. ఆయన భూమి మీదకి వచ్చి మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడై పైన ఉన్నాడు. నీవు ఇప్పుడు మౌనంగా భూమి మీద ఉండు. నీ పక్షమున ఆయన స్వరము వినపడింది. హల్లెలూయా! ఆకాశము పై నుండి నీకు బోధించుటకు ఆయన స్వరము వినపడింది. అవతల వాడిని గద్దించుటకు, అవతల వాడికి నువ్వేందో తెలియపరచుటకు దేవుడు స్వరము నీకు వినపడును గాక. హల్లెలూయా! చూడండి, రెండవ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం. రెండవ సమూయేలు గ్రంథము. అందుకు దావీదు నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యము గలవాడు గనుక. ఎవరంట? ఆయన బహు వాత్సల్యము. ఈ మాట ఎవరు అంటున్నారు? దావీదు అంటున్నాడు. మహారాజు అయిన, అసలు మహారాజు అవడానికి దావీదు ఎంచుకుంది ఎవరు? అసలు దావీదు ఏ పని చేసేవాడు? ఏం పని చేసేవాడు దావీదు? ఏం పని చేసేవాడు? గొర్రెలు కాసుకునేవాడు. తెచ్చి ఏం చేశాడు? ఇప్పుడు రాజుకి భయం వచ్చిందా? రాజుకాడ భయం వచ్చిందా? రాజుకాడ ఎంతమంది సైన్యం ఉంటుంది? ఆయన ఒక దేశానికా, చుట్టుపక్కల అంతానికి ఆయనే. మరి ఆయన చిటికేస్తే ఎంతమంది వస్తారమ్మా? సేవ చిటికన చంపేయడానికి 100 మంది ఉంటారు. మరి ఆయనకి ఏం కలుగుతుంది అంటాడా? ఏం కలుగుతుంది అన్నాడు? అందుకు దావీదు నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాడంట. అట్టని ఏం చేద్దాం? టార్గెట్లు చేయట్లా, బాణాలు ఎత్తుకున్నట్లా, కత్తులు సానలు పెట్టట్లా, సైన్యాన్ని సిద్ధం చేయట్లా, గోడలు కట్టమంటల్లా, ఓడలు రెడీ చేయమంటల్లా, గుర్రాలు తయారు చేయమంటల్లా, ఏమి చేయమంటల్లా. మరి ఏం చేయమంటున్నాడు? చదువు. ఏం చేయమంటున్నాడు? గొప్ప చిక్కులలో ఉన్నాడు. యెహోవా బహు వాత్సల్యం గలవాడు కనుక మనుషుల చేతిలో పడకుండా. ఎవరి చేతిలో పడాలంట? యెహోవా చేతిలోనే పడుదుముగా కానీ. హల్లెలూయా! మనుషుల చేతిలో పడితే నలిగిపోవటమే, మనుషుల చేతిలో పడితే కృంగిపోవటమే. ఈ మనుషులు పక్కనే ఉండి మనల్ని మోసపుచ్చుతారు, మనల్ని ఎరగొట్టాలని చూస్తారు. మాటలతోనూ చూపులతోనూ నిందలేస్తారు, అవమానాలేస్తారు. మనల్ని కావాలనే నువ్వు ఎదుగుతున్నా చూడలేక నిన్ను ఎలా దిగజార్చాలని చూస్తారు. నువ్వు కట్టపడుతుంటే నిన్ను వెనకలాగాలని చూస్తారు. నువ్వు బలపడుతుంటే నీ మీద దూషణలు వేస్తారు. కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా? వీళ్ళు ఏది చేసినా అనవసరం. వీళ్ళ కింద పడటం కన్నా, వీళ్ళ చేతులు సావటం కన్నా, వీళ్ళ చేతులు నేను నరగటం కన్నా యేసు ప్రభు వారి చేతిలో మనందరం నరగటం బహు గొప్ప శ్రేష్టము. హల్లెలూయా! ఆ రోజు దేవుడి చేతిలో దావీదు దేవుడికి అప్పగించుకున్నాడు. ఈ రోజు మనకి ఎవరు అప్పించుకుంటున్నాం? మన కోసం ఎవరు రక్తం పెట్టాడు? మన కోసం ఎవరు ప్రాణం పెట్టాడు? మనకందరికి పరిణామం వల్ల ఏ నామం? ఆ యేసు నామానికి సమస్తము అప్పగించు, నీవు గెలుచుదువుగాక. నీవు నిలబడ్డ చోట నడిపించబడును గాక. నువ్వు ఏడ పడ్డావో, ఏ జన్మల పడ్డావో, ఏ జన్మల మధ్య నీవు నలిగావో, ఏ జన్మల మధ్య నువ్వు అవమానాలు పొందావో, ఏ ప్రాంతంలో నువ్వు పుట్టి పెరిగావో, ఎక్కడైతే నిన్ను దూషించారో, ఎక్కడైతే నిన్ను చెడుగా అన్నారో, ఎక్కడైతే నువ్వు అవమాన పాలు అయ్యావో, నా దేవుడు అంటున్నాడు నిన్ను అక్కడ ఆ జనమును చూచుచుండగా నేను నీ పక్షంలో చేయబో కార్యము బహు భయంకరమైన కార్యము. హల్లెలూయా!
అతి గొప్ప కార్యము చేస్తాడు. భయం పుట్టాలి శత్రువుకి. ఇక మన పక్షమున మనం పేరెత్తాలన్న వాడి నోటికి వణుకు రావాలి. పిల్లలకి నీ పేరెత్తాలన్నా సరే వణుకు. మన 3 రోజుల క్రితం రోజు ప్రార్థన చేస్తాం కదా, రోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఈ మందిరానికి డబ్బులు కట్టే మాట్లాడే వాళ్ళతో వాళ్ళకి వంటలకి డబ్బులు రెంట్ ఇవ్వాలి కదా, రెంట్ ఇచ్చి ఇంటికి పోయాక నైట్ పోయి ఎప్పుట్లాగే అతని ఎత్తులో కూర్చొని మోకాలు వేసా. ఈ గాలి వచ్చాడు. విచిత్రమైన రూపాలు నాలుగు చూస్తున్నా. ఇప్పుడు కొత్త వాళ్ళకి కనబడితే వాడు భయపడతాడు. ఎవరికి భయపెట్టాలి? నేను ఇక్కడ సాగు తెగించి ప్రభు పిలిచాడు. ఆల్రెడీ సాగును చూపించాడు. సాగును తీసేసి పునర్జన్మని ఇచ్చాడు. మళ్ళీ నువ్వు ఎవరికి కనపడతా? నాకు కనబడి లాభమే ఉంది. 10 నిమిషాలు చూసా. ప్రేరణ తీసి వాడిని ఎదురుపై పెట్టి వాడికి ప్రార్థన చేసి ఆడు లేడు, వాడి రూపము దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ డెకరేషన్ అయిపోయింది. అప్పుడు హల్లెలూయా. వాడు చేసి చాలా చేస్తాడు. వాడు చాలా చేస్తాడు. వాడిని దేనికి కూడా మీరు లక్ష్య పెట్టపాకండి. మందిరం పనిలో కానీ మందిరం దాంట్లో కానీ ఏదైనా లేట్ అవుతుందంటే మీరు గుర్తుపెట్టుకోవాలా. అసలు చలాకీ చేసే మేము ఎందుకు చలాకీ చేయట్లా? మాలో ఎవరు దూరాడు, ఎవరు దొంగలించబడ్డాము, ఎవరు హృదయానికి మేము కనెక్ట్ అయ్యాము, పరిశుద్ధాత్ముడికి దూరం అయ్యి ఎవరికి దూరం అయ్యాము? లూసిఫర్కి దూరం అవ్వాలా? పరిశుద్ధాత్ముడికి. మీరు పరిశుద్ధాత్ముడికి దూరం అయ్యారు, లూసిఫర్కి దగ్గర అవుతున్నారు. చూసుకోండి. దేవుడు మిమ్మల్ని దీర్ఘాయుషులో ఉండటానికి ఉంచాడు. ఆయన కావాలని ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఆలస్యాన్ని నువ్వు చేతగాంతనంగా తీసుకుంటున్నావు. ఆయన మనిషి అనుకుంటున్నావేమో. కొడితే సొక్కా కాదు అంటారు కదా. మనలో కోపం వస్తే నువ్వు బెదిరిస్తే నా ఏళ్ళ మీద ఉన్న వెంట్రుక కూడా అంటారు కదా. అసలు ఏమీ కనపడదు. ఆయన కదిలేడా అయిపోతావు. ఆయన కదలకు ముందే లోబడు. ఆయన కదలకు ముందే లోబడి ఉండు. ఆజ్ఞలు ఎప్పటికప్పుడు ధ్యానియ్యి, బైబిల్ చదువు, ప్రార్థనలో ఉండు. దేవుడు నీ పక్షమున కృప చూపును గాక. ఆమేన్. చూడు, కీర్తన గ్రంథం అయిపోయింది. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన. ఏం కలవాడంట ఆయన? సిద్ధమైన అంటే ఆడడానికి సిద్ధపడే మనల్ని నిర్మించేటప్పుడు ఏం చేసేటప్పుడు, మనం నిర్మించేటప్పుడు మనం ఎట్లా మనం తెలిసే నిర్మించాడు. అంటే ఆయన సిద్ధపట్టు కలిగాడా లేదా? మనం పుట్టుకతోనే మంచివామా? పోనీ ఇప్పుడు కన్నా మంచిగా ఉన్నారా? తేడా పడకుండా ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు కాబట్టి ఓర్పుతో ఉన్నాడు. సరిదిద్దుకో ఆ కొంచాన్ని, ఆ రిమార్కును సరిదిద్దుకో, నువ్వు ఆలోచన విధానాన్ని మార్చుకో. దేవుడు కృపకు దూరం అవ్వకు. దేవుడికి నువ్వు దగ్గరగా ఉండు, లూసిఫర్కి దూరంగా ఉండు. నీ పక్షాన అప్పుడు దేవదూతల ఒక సైన్యమే యుద్ధము చేసిద్దని చెప్పాడు దేవుడు. దేవదూతల సైన్యం మన పక్షాన యుద్ధం చేసిద్దంట. ఒక్కొక్కరి పక్షాన కొంతమంది కొన్ని వందల మంది దేవదూతలు ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక్కొక్కరు మీరు కనపడదు, మీకు ఆయనకి కనపడతారు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవదూతలు చుట్టూరు ఉంటారు రెడీగా. వాడు ఎవడెత్తే వస్తాడు ఆటంకపరచడానికి వాడికి ఇస్తారు. మన వాళ్ళు అర్జెంట్ రాగానే దేవునికి స్తోత్రం స్తోత్రం, ఇంకా ప్రార్థన భయవద్దు కానీ ప్రార్థన లేదు. ఇంకా ప్రార్థన ఆపేటివే. ఫోన్ వచ్చిన వరకు ప్రార్థన ఆపేటివే. మెసేజ్ వచ్చిన వరకు ప్రార్థన ఆపేటివే. ప్రతిదానికి ప్రార్థన ఆపేటివే. నువ్వే ప్రార్థన చేస్తా? నువ్వు అట్ట ప్రార్థన చేయలేవు కాబట్టి పరిశుద్ధాలయంలోకి రమ్మన్నాడు. పరిశుద్ధాలయంలో ఫోన్తో పని లేదు, దేవునితో పని ఉండదు. ఇక్కడ ఏ ఆలోచన ఉండకూడదు. ఒకటే ఆలోచన, నీ కను దృష్టి ఒక్కల మీద ఉంటది. ఆయన పేరే నజరేయుడగు యేసు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడికి అది తప్పితే ఏం చెప్పిండు? పక్కన దాస ఉండదు, వాళ్ళతో ఎంత ఉండదు. ఉండిద్దా?
చెప్పొచ్చు చెప్పకూడదు అని నేనేమన్నది, నాకు ఏదో నాకు చూపించాడంటే ఏదో చెప్పాను. నిన్న పొద్దున మొన్న తెల్లారుజామున వచ్చింది. తెల్లారుజామున అంతా అయిపోయి కొనుక్కుందాం అన్నప్పుడు కళ్ళు మూసుకొని పడుకోవాలి, స్తోత్రం కళ్ళు మూసుకున్నా. దర్శనం వచ్చింది. దర్శనంలో మా నాన్న చనిపోయి 7 సంవత్సరాలు అయిందా? 7. మా నాన్న చనిపోయి 7. అసలుకి వీళ్ళు మా అమ్మ మా తమ్ముడు ఇప్పుడు కట్టుకొని ఉంటున్న ఇల్లు అది వేరు, దర్శనంలో నాకున్న ఇల్లు వేరు. ముందు వరండాలో మొత్తం గ్రిల్లు ఉంది బయట, ఒక గది వరండాకి ఆడ గ్రిల్లు ఉంది. మళ్ళీ మంచి లైట్ కలర్ ఎల్లో కలర్లో షేడ్లో ఉంది. మంచం మీద మా నాన్న అనుకుని ఉన్నాడు. ఆ పక్కన పిల్లలు, కాస్తమ్మ, మా తమ్ముడు భార్య అందరూ ఉన్నారు. అంతా బాగా ఉంది. క్షణంగా రూతు లోపల ఉండొచ్చు. మా నాన్న తలకెళ్ళి నుంచోరం మొహం పెద్ద అయిపోయి ఉంది. ఏదో మరి పెట్టుకో సీరియస్గా, మనం సీరియస్ చేస్తే వస్తాయి కదా ఇవన్నీ. ఏంది పిల్లట్టుంది, అయినా ఏంది ఇల్లు అందరూ ఏంటది ఇప్పుడు బాగానే ఉన్నాం కలప రాయా నేనే చూస్తా మొత్తం అంటుంది. ఏంది సీరియస్గా ఉంది. ఏది మా నాన్న అంటుంది, మా నాన్న అడుగుతున్నారు. మా తమ్ముడు నేను బయట ఉన్నాం. ఏంది అంటే అంటున్నాడు. ఏదో నాకు అర్థం కాదు. పాస్టమ్ గానేమో మళ్ళీ అడుగు ఇటు వస్తుంది. ఏమెందుకు మధ్యలో ఇటుపోయి తిరుగుతుంది అనుకున్నా. ఆమె ఏదో జాబ్ లాగా ఏదో సంథింగ్ అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఓ పని చేస్తుంది. ఆమె అనుకుంటుంది ఆ పని వద్దు నేను చేస్తానంటుంది. అయ్యా నేనే చేస్తాను అవుతాను. ఇది తెచ్చి చూపిస్తున్నాడు. ఏంది ప్రభు అనుకున్నా. రాత్రి రాగిజావా రివర్స్లో వాడికి పూజ, బొట్టానికి రాగిజావా స్పూన్తో పెట్టిందో దేవుడు చూపించాడు. గరాటా పెట్టి పోయించింది దేవుడు. ప్రార్థన చేస్తుంటే గరాటా పెట్టి పేరు ఎట్లా తిరుగుతుంది ఎట్ట. ఏంది అంటే పను చూపించింది. అంటే దేని దాని మీద దెబ్బ. టీవీ చూస్తాను, సీరియల్ చూస్తుంది. నేను అందుకే ఉన్నది అబద్ధం కదా. ఏడో పడింది. మా నాన్న లేడు, మా నాన్న 7 సంవత్సరాలు అయింది. వాడున్నాడు, నేనున్నాను, పిల్లలు తిరుగుతున్నాడు, ఆడు తిరుగుతాడు. నిఖిల్ జాగాలు కూడా నిఖిల్ జాగాలు కూడా ఆడు కూర్చొని ఉన్నాడు. పిల్లలు అక్కడ పట్టుకొని పాటమ్మ వాడు తిరుగుతుంది. ఏ పిల్లలు వచ్చి నేనే చేస్తాను, నేను పోతానే వాళ్ళొద్దా. ఎందుకు వచ్చింది దేశం అనుకుంటా. నేను ఏదో తేడా పడుతుంది అనుకుంటా. ప్రార్థన చేసి చెప్పలేదు. ఇప్పుడు నాకు అడగండి, ఎవరు చెప్పాను నీకు ఈ మాట. నేను ఏదో వస్తే అమ్మటే చూతా అమ్మాయి మీరు ఏదో తేడా ఉన్నారని చెప్పను. ఆయన కనిపెడదాం అనుకున్నా. రాత్రి ఫోన్ వచ్చింది. వాడు అమ్మటి 10 నిమిషాల్లో, నేను 10 నిమిషాల్లో నిద్రపోతారా కంగారు వాడు పక్కని 10 నిమిషాల్లో మా తమ్ముడు ఫోన్ చేశాడు. అన్నా వాడు నిద్రపోయాడు, దేవుడికి స్తోత్రం అన్నా. ఆడి కాదురా ఆ పిల్ల ఏం చెప్తున్నాను. ఆ పిల్ల నిద్రపోయింది అన్నా. మెరుగుతో ఉంటే ఏమైందో తెలుసు. వీళ్ళు ఇంతటి తప్పించుకోవడం ఆడవాళ్ళు మహా సూత్రధారులు తప్పించుకోవటం కదా. అవును దేవునికి స్తోత్రం. అద్దుగా నవ్వగొట్టాడు మా వాడు. ఇట్లాంటి హల్లెలూయా తప్పించుకుంటారు కదా. మనమేదో దొరికిపోతాం ఒకనే. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఏం చేస్తున్నారంటే నిద్రబాబు అంటున్నాడు. ఆ నిద్రబాబు నిద్రపోయిందంటే పోయింది. తప్పించుకుంటాకి మార్గాలు ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. హల్లెలూయా. కీర్తన గ్రంథం 103, కీర్తన గ్రంథం 103 17వ అధ్యాయం 7వ వచనం. ఆయన నిబంధనలను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకును వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప ఎప్పుడంట యుగములు. అంటే ఈ యుగమే కాదు, మనకు ఒక యుగం పైన ఒకటి ఉంది. రేపు 1000 ఏళ్ల పరిపాలన ఉంది. ఇంతటితో అయిపోయింది అనుకొని తెలిసి తెలియకుండా జ్ఞానంలో కనబాకండి. తెలిసి తెలియని మాట వినబాకండి. ఏముంది జీవితం ఇంతటితోనే, రేపేముంది అనుకోబాకండి. యుగములు ఇంకా 2 యుగాలు ఉన్నాయి మీకు. చుక్కలు కనబడితే ఒక్కొక్కడికి పైన కింద గుర్తు పెట్టుకో. మేము పైకి లేచి పైకి మేము ఎత్తపడి వెళ్ళిపోతాం. మధ్య ఆకాశంలో ఉంటాం. నువ్వేడంటావు లూసిఫర్ గారి దగ్గర దొరుకుతున్నావు. వాడి గారు చంపేశాక
రేపు తీర్పులో మళ్ళీ ప్రభు కాడ. మూడోది తెలుసు కదా మీ అందరికి, ఏంటిది అది? అగ్ని ఆరదు. మీ అందరికి అదేంటి బాగా తెలుసు. అది తెలుసు కూడా మరి మీరు ఎందుకు అలా ఉంటున్నారు? గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు అయిపోయింది అనుకోబాకండి. దేవుడు దీర్ఘాయుషమంతుడు నువ్వు ఉండాలని చూస్తున్నాడు. అంటే యుగ యుగములు ఆయనతోనే నువ్వు యుగ యుగములు దేవుడితోనే ఉండువు గాక. అందుకే ఆయన కృప నీకు దొరుకును గాక. ఆయన కృప వాత్సల్యతను మీరందరూ తప్పనిసరిగా పొందుకొందురు గాక. మీ హృదయము శుద్ధీకరించబడును గాక. ఆమేన్. ఇంకొకటి చదవండి, ముగించుకుందాం. 108 కీర్తన గ్రంథం 108 4వ వచనం. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా. ఎలా ఉందంట? ఆయన కృప ఏమో ఆకాశము కంటే, ఆయన సత్యము మేఘములంతా. మేఘాలు నువ్వు ఎప్పుడు పట్టుకున్నావా? రాకెట్లు కొత్త పట్టుకోలేదు. ట్రై చేస్తారా? రాకెట్ ఎక్కండి, కొత్త చేయి బయట పెట్టడం దొరికిద్దాం కిటికీల నుండి. చేస్తారు కదా విన్యాసాలు, చేశారు. విన్యాసాలు చేయబాకండి, గాలాడదు ఊపిరాడదు. ఎందుకు వచ్చింది ఆ రాకెట్కి? మళ్ళీ దేవునికి స్తోత్రం. పిచ్చి పనులు చేయబాకండి. ఆయన కృప ఉన్నతమైనది. మేఘాల కన్నా ఆయన ఆడున్నాడు, పైన ఉన్నాడు. ఆకాశమనే పట్టజాలలా పోయి ఆయన్ని అంత ఎత్తుగా అలవాడు ఆయన. అసలు ఆయన అంటే మరి మీకు భయం ఉందా లేదా? ఏం నీకులాగా నాకులాగా 5 అడుగులు 6 అడుగులు 7 అడుగులు లెక్కేసుకుంటాం ప్రభు అంటే. భూమి సరిపోదు, ఆకాశము రేపు ఆయన చూడక కూడా సరిపోవు. ఆయన కృపను పోగొట్టుకున్నావు అనుకో, నువ్వు నరకంలో ఉంటావు. కృప దొరికిందనుకో, ఆయన తేజస్సును చూస్తావు, ఆయన మహిమను చూస్తావు. పరిశుద్ధులందరితో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తావు. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించే కృప అది. అందుకే ఆయన కృప నీకు నిశ్చయముగా దొరకాలంటాడు. ఆ కృప దొరికినప్పుడు ఇకలోకం కాదు, పరలోకంలో కూడా కంపల్సరీగా దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. అందుకే ఆరాధనకి మిస్ కాకూడదు, మందిరానికి మిస్ కాకూడదు, పరిచర్యకి మిస్ కాకూడదు. ఇక్కడే పనులు ఆడుండవుగా అంటారేమో, ఆడుండాల్సిన పనులు ఆడున్నాయి, కంగారేం పడిపోకండి. ఇక్కడ చేసిన పని కొద్దీ ఆడ జీతం దొరికింది. ఇక్కడ రోజు కష్టపడుతున్నాడు ఒక మందిరంలో, లేఖనాల్లో, ప్రార్థనలో, ఆడ దానికి ప్రతిఫలం దొరికింది. లేదనుకో ఆడ పెద్ద చెట్లు ఉంటాయి. మీరు అనుకుంటున్నారా పరలోక రాజ్యంలో ఏముండవని? దానికి పాదులు తీసి పురుగులేది నీళ్ళు పోపిస్తాడు తీసాక. అది ఆడ పెద్ద పురుగులు అంటే ఇక్కడ సేవలో కందిరెగలగా తింటుంది. పుట్టిందంటేనే ఇంకా మూచప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగా. జాగ్రత్తగా ఉండండి. పరలోక రాజ్యము దేవుని సంబంధం, ఆడ పరిశుద్ధుల సహవాసం. పరిశుద్ధులందరితో మనము ఉండాలి. ఉందుము గాక. ఓ పరిశుద్ధుడుగా ఉందువు గాక, పరిపూర్ణంగా ఉందురు గాక. హల్లెలూయా. మరి ఒకే ఒక లేఖనం చదువుతారా లేకపోతే ముగిస్తావా? ఆసక్తి ఉందా? వింటారా? ఒక లేఖనమే ఉంది, చెప్పడా? చెప్పండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. యోహాను ఏమైనా చదువుతాడేమో చూస్తున్నా. ఏమో ఇప్పట్లో ఎందుకు వచ్చి నా మీద దృష్టి పెట్టాడు అనుకుంటున్నాడు. 64వ వచనం. 119 కొత్త కీర్తన 64వ వచనం. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు. ఆమేన్. ఇప్పుడు దాకా బోధించాడా లేదా? మీకు అర్థమైంది కదా? ఏమేమి అర్థమైంది? వ్యభిచారం దొంగలింపకూడదు. నరాత్రి అంటే నీ నోటిని జాగ్రత్తగా, నీ నాలుకను జాగ్రత్తగా, నీ పెదవులను జాగ్రత్తగా, నీ కళ్ళను జాగ్రత్తగా, నీ శరీరమును జాగ్రత్తగా. ఎందుకు? ఆయన ఏమన్నాడు తెలుసా? నీ శరీరము ఆలయమై ఉందంట. ఇప్పుడు మన శరీరం ఏమై ఉంది? ఇప్పుడు మనలో ఎవరున్నారు?
ఎవరున్నారు? నీకు దెబ్బ తగిలినప్పుడు ఏమంటున్నావు? నువ్వు ప్రార్థన నడిపి సరిగ్గా రావట్లేదని ఏమంటున్నావు? శోధన. పంతు గారు శోధన. నువ్వు శరీరం ఆలయమా? తింది నీ శరీరం ఆలయం అయితే పరిశుద్ధాత్ముడే ఉండేది. లూసిఫర్ గారు ఎందుకు వస్తున్నాడు? ఆయన ఏమో నీ శరీరం ఆలయము, నీ ఆలయంలో నేను ఉన్నాను, మిమ్మల్ని నా రూపంలో చేసుకున్నాను అని యేసయ్య చెప్తే వీళ్ళేమంటున్నారు? చచ్చిరా అప్పుడప్పుడు చెప్పి సోదర అర్థం చేసుకోండి పాస్టర్ గారు. నేను కాదమ్మా, ఎవరు అర్థం చేసుకుంటారో చూసుకోమ్మా, నేను అడుగుతానంతే. నువ్వు కోప్పడితే నా మీద కోప్పడు, నాకేమైంది? దేవుడు అర్థం చేసుకోవాలి రీతిలో అర్థం చేసుకుంటాడు. ఆయన పరిమితిలో నువ్వు వీళ్ళు అర్థం చేసుకోవాలా. నువ్వు నేను ఆయన ఆజ్ఞలకు లోపడాలి. ఆయన కష్టం ఉన్నటువంటి ఆజ్ఞలు. కానీ కాలము మారిన, పరిమితులు మారిన, సమయాలు మారిన, యుగాలు మారినా నీవు పరిశుద్ధుడుగా ఉంటావు. ఆయన ఆజ్ఞలు నువ్వు నీకొనాలి, ఆయన ఆజ్ఞలో నువ్వు నడవాలి, ఆయన ప్రేమను నువ్వు చూపాలి, ఆయన జాలిని, ఆయన కృపను నిశ్చయముగా నువ్వు పొందుకుందువు గాక. నువ్వు అనేకులకు తెలియపరచబడుదువు గాక. యుగ యుగములు నా దేవుణ్ణి ఆరాధించుదువు గాక. యేసు నిశ్చయముగా నీకు తోడుగా ఆయన దక్షిణ హస్తముతో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు సెకండ్ వైపు నుంచి వస్తారు.